వైమానిక ఘర్షణలో పాకిస్తాన్ చేతికి బందీగా చిక్కిన భారత వైమానిక దళం వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ను పాకిస్తాన్ ఇవాళ భారత్కు అప్పగించనుంది. వాఘా సరిహద్దు వద్ద అభినందన్ను అప్పగించనున్నారు. ఆ వీరుడి రాక కోసం అంతా వాఘా సరిహద్దులో ఎదురు చూస్తున్నారు. సైన్యం అభినందన్కు స్వాగతం పలకనుంది. వాఘా సరిహద్దులోని పరిస్థితిని మా ప్రతినిధి ధనుంజయ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్ రాక కోసం పాకిస్తాన్ గడ్డ నుంచి భారత భూభాగంలోకి అడుగుపెట్టే క్షణాల కోసం అంతా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇండో పాక్ సరిహద్దుల్లో ఉన్నటువంటి వాఘా అటారీ బోర్డర్ వద్ద ఇందుకోసం ఉద్విగ్నమైనటువంటి క్షణాలు ఈ ప్రాంతంలో నెలకొన్నాయి. కొద్దిసేపట్లోనే ఆయన ఇక్కడ పాకిస్తాన్ భూభాగం నుంచి భారత భూభాగంలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. మనం చూస్తున్నాం, ప్రస్తుతం మనం చూస్తే కనుక వాఘా అటారీ బోర్డర్ వద్ద ఉన్నటువంటి పరిస్థితి మొత్తం పూర్తిగా భద్రతా దళాల ఆధీనంలో ఉంది. వాఘా అటారీ బోర్డర్ కనీసం సందర్శకులను ఎవరిని అనుమతించినటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది. అయితే వర్ధమాన్ వింగ్ కమాండర్ వర్ధమాన్ రాక కోసం అంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆయన అప్పగింత వ్యవహారంలో మాత్రం జెనీవా ఒప్పందాల మేరకు కొంత ఈ ప్రక్రియలో అప్పగింత ప్రక్రియ దాదాపుగా 2 గంటల పైగా సాగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఆయన పాకిస్తాన్లోని లాహోర్ నుంచి బయలుదేరినట్టుగా మనకి సమాచారం అందుతోంది. ఇందుకు సంబంధించినటువంటి పత్రాలను కూడా పాకిస్తాన్ పూర్తిగా రూపొందించింది అని చెప్పి తెలుస్తోంది. మొత్తం ఈ ప్రక్రియ కోసం ఆయన అప్పగించే ప్రక్రియ కోసం పూర్తిగా ఇక్కడ అధికారులు కూడా సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఐఏఎఫ్ అధికారులు ఆయన అప్పగించే దీనికోసం అయితే ముందుగా ఆయన అప్పగించేందుకోసం వివిధ ప్రక్రియను చేపట్టాల్సింది. జెనీవా ఒప్పందం ప్రకారం అభినందన్ ఇక్కడికి వచ్చే ముందు ఆయన పత్రాలను సిద్ధం చేసిన తర్వాత ఇక్కడ టాక్సిన్ టెస్ట్లు ఆయనకి నిర్వహిస్తారు. పూర్తిగా పత్రాలను సిద్ధం చేసిన తర్వాత పాక్ రేంజర్లు అధికారికంగా నోడల్ అధికారులు ఇక్కడ భారత సరిహద్దు కావలి కాసే నోడల్ అధికారులుగా ఉన్నటువంటి బిఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ దళానికి ఆయన ముందుగా అప్పగిస్తారు. ఆ అప్పగించిన తర్వాత కొన్ని కాగితాలు నింపిన తర్వాత ఇక్కడ అభినందన్ తమ భారత పౌరుడు అలాగే సర్వీస్ సర్టిఫికేట్లను కూడా సమర్పించాల్సి ఉంటుంది. అలాగే ఆయన ధృవీకరణ పత్రం పౌరుడిగా ఆయన ధృవీకరణ పత్రాన్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్ని అయిన తర్వాత ఆ కాగితాలు సమర్పించిన తర్వాత పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికారులు అలాగే పాక్ రేంజర్లు కూడా వీటన్నింటినీ తీసుకున్న తర్వాత భారత అధికారులకు అప్పగిస్తారు. అయితే బిఎస్ఎఫ్ అధికారులు ముందుగా అభినందన్ను తీసుకున్న వింగ్ కమాండర్ అభినందన్ను తీసుకుంటారు. ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి పత్రాలను పూర్తి చేసిన తర్వాత పూర్తిగా ఆయన దుస్తులు పూర్తిగా మార్చివేసి ఇప్పుడు ప్రస్తుతం ఆయన ధరించినటువంటి దుస్తుల్ని పూర్తిగా మార్చివేసి కొత్త దుస్తుల్ని అప్పగిస్తారు. అప్పగించిన తర్వాత ఆయనకు అక్కడే భారతీయ వైద్యుడు పూర్తిగా టాక్సిన్ టెస్టులు నిర్వహించిన తర్వాత ఇటు అధికారులకు సంబంధిత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులకు అప్పగిస్తారు. ఆ తర్వాత తల్లిదండ్రులకు అలాగే విదేశాంగ శాఖ అధికారులు కూడా అభినందన్ తీసుకునే అప్పగింత ప్రక్రియ అప్పటితో పూర్తవుతుంది. అలా దాదాపుగా ఒక 2 గంటల ప్రక్రియ కొనసాగుతుందని చెప్పాలి. మొత్తం గతంలో గ్రూప్ కెప్టెన్ నచికేతన్ కూడా కార్గిల్ వార్ సమయంలో ఆయన యుద్ధ ఖైదీగా పట్టుబడ్డారు. పాకిస్తాన్ భూభాగంలో పడిపోయింది ఆయన విమానం కూడా. ఆ సమయంలో ఇదే వ్యవహారం దాదాపు జెనీవా ఒప్పందం ప్రకారం అప్పటి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆయన మీడియా సమావేశంలోనే రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఆయన అప్పగించేందుకు ప్రయత్నాలు చేశారు. అప్పటి విదేశాంగ శాఖ అధికారులను పిలిపించి ఆయన్ని అప్పగించారు. అయితే అప్పటి ఈ వాఘా సరిహద్దుగా కాకుండా నేరుగా కరాచీ నుంచి నేరుగా ఢిల్లీకి విమానంలో తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం జెనీవా ఒప్పందాల ప్రకారం భూభాగం ద్వారానే మాత్రమే అప్పగించాల్సి ఉంటుంది. యుద్ధ ఖైదీగా ఆయన పట్టుబడ్డారు. ప్రస్తుతం 2 రోజుల క్రితం జరిగినటువంటి ఘటనలో ఆయన నడిపినటువంటి విమానం MiG-21 బైసన్ విమానం అక్కడ పాక్ సరిహద్దుల్లో కూలిపోవడంతో వాస్తవానికి సరిహద్దుల్లో కూలిపోవడంతో ఆయన్ని పాకిస్తాన్ మిలిటరీ అధికారులు ఆధీనంలోకి తీసుకున్నారు, తమ కస్టడీలో తీసుకున్నారు. విచారణ అనంతరం పూర్తిగా విచారణ తర్వాత ఆయన్ను వివిధ కార్యక్రమాల కోసం కరాచీ అలాగే లాహోర్లో తరలించి రావల్పిండిలో విచారణ తర్వాత లాహోర్ తరలించారు. లాహోర్ నుంచి ఇప్పుడు ప్రస్తుతం
అభినందన్ భారత భూభాగానికి చేరుకున్నారు. కొద్దిసేపట్లోనే ఆయన భారత భూభాగానికి చేరుకునే అవకాశం ఉంది. సరిగ్గా 1-2 గంటల మధ్యలో ఆయన వాఘా బార్డర్ వద్దకు తీసుకొస్తారని తెలుస్తోంది. మనకి ఇప్పటికే పాకిస్తాన్లో దీనికి సంబంధించినటువంటి పత్రాలన్నీ కూడా సిద్ధం చేసినట్టుగా మనకి సమాచారం అవుతుంది. మొత్తం మీద ఇలా దాదాపు 2 గంటల అధికారిక ప్రక్రియ, కాగితాలు పూర్తి, అలాగే ఆయన ఆరోగ్యాన్ని కూడా తనిఖీ చేసిన తర్వాతే పూర్తిగా వింగ్ కమాండర్ అభినందన్ ఇక్కడ భారత అధికారులు తీసుకుంటారు. వివిధ రకాలైన పరీక్షలు, వైద్య పరీక్షలు కూడా నిర్వహించిన తర్వాత వింగ్ కమాండర్ అభినందన్ ను భారతీయ వాయుసేన అధికారులకు BSF అధికారులు అప్పగిస్తారు. ఆ BSF అధికారులు వాయుసేన అధికారులకు అప్పగించిన తర్వాత వారి విదేశాంగ శాఖ నుంచి వారి కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉంది. ఇలా మొత్తం మీద ఒక 2 గంటల అధికారిక కార్యక్రమం మాత్రం ఇక్కడ వాఘా సరిహద్దు వద్ద జరిగే అవకాశం ఉంది. ఆయన వచ్చిన తర్వాత, ఆయన భారత భూభాగంలో అడుగుపెట్టిన తర్వాత కూడా ఇన్ని పరీక్షల అనంతరమే ఆయన పూర్తిగా ఇక్కడికి భారత్లో అడుగుపెట్టే అవకాశం. మొత్తం మీద ఇక్కడైతే కనుక అభినందన్, వింగ్ కమాండర్ అభినందన్ ఒక వార్ హీరోగా పూర్తిగా దేశ ప్రజల మన్ననలు పొందారు. ఆయన ఇంట్రాగేషన్ సమయంలో కూడా పాకిస్తాన్ అధికారులకు ఆయన చెప్పినటువంటి జవాబులు కూడా పూర్తిగా దేశ ప్రజల మన్ననలు పొందాయని చెప్పాలి. ఎంతో మొక్కవోని ధైర్యంతో, ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా దేశ ప్రజల మన్నల్ని, అలాగే అందరి అభినందనలు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన అప్పగింత వ్యవహారం కూడా మొత్తం కవర్ చేసేందుకు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మీడియా ప్రతినిధులతో కూడా ఇక్కడికి రావడం జరిగింది. మొత్తం వాఘా సరిహద్దు చూస్తే కనుక కేవలం మీడియా ప్రతినిధులు మాత్రమే ఈ ప్రాంతంలో ఉన్నారు. దాదాపుగా మిగతా సందర్శకులు ఎవరిని వాఘా సరిహద్దుల్లో, వాఘా అటారీ బోర్డర్ వద్ద రోజు జరిగేటువంటి కార్యక్రమాలని సందర్శించేందుకు వీలు లేకుండా సాధారణ ప్రజలందరినీ కూడా ఇప్పటికే నిలిపివేసినటువంటి పరిస్థితి. అలాగే ఆయన్ని వింగ్ కమాండర్ అభినందన్ని తీసుకునేందుకు, స్వాగతం పలికేందుకు ఎయిర్ ఫోర్స్ అధికారులు, అలాగే విదేశాంగ శాఖ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు కూడా భారత ప్రభుత్వం నుంచి కూడా ఇక్కడ వాఘా సరిహద్దు వద్ద, వాఘా అటారీ సరిహద్దు వద్ద ఇప్పటికే ఉన్నారు. మొత్తం ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు, సాఫీగా నడిపించేందుకు ఇరు దేశాల అధికారులు ప్రస్తుతం సంప్రదింపులు జరుగుతున్నట్టుగా మన సమాచారం ఉంటుంది. ప్రస్తుతం మనం వెనుకున్నటువంటి ఇండియా పాకిస్తాన్ బోర్డర్ సరిగ్గా వాఘా సరిహద్దు 1 కిలోమీటర్ దూరంలో ఉంది. అక్కడ ఈ ప్రక్రియ అంతా కూడా జరిగే అవకాశం ఉంది. అయితే ఈ అంశాన్ని పూర్తిగా మీడియా చిత్రీకరించకుండా కొన్ని నిబంధనలు మాత్రం విధించారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ అధికారిక ప్రక్రియ అంతా ముగిసిన తర్వాత ఆయన మీడియాకి కూడా చూపించే అవకాశం అయితే ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాగరాజ్తో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, వాఘా సరిహద్దు నుంచి.